ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడా, ఈరోజు మాకు కావలసిన సందేశాన్ని మీ లేఖనాల్లో నుంచి మాతో మాట్లాడాయా. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకుతాడన్నావు తండ్రి. నీ మాటలో ఉన్న జీవం తండ్రి, ఈ ఉదయకాల సమయం ఆరాధనలో ఉన్న ప్రతి వ్యక్తిని బ్రతికించాలని, ఆ వ్యక్తిని జీవంలోకి నడిపించాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ వాక్కులో ఉన్న ఆదరణ మేమందరం అనుభవించాలని కోరుకుంటూ మా ముందున్న సమయాన్ని దీవించి మేలుకరంగా మార్చమని లోకరక్షకుడైన యేసయ్య నామం పేరట స్తుతించి ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మీ అందరికి కూడా నేను మెసేజ్ ఫార్వర్డ్ చేయడం జరిగింది, మన గ్రూప్లో కూడా పెట్టాను. రూతు గ్రంథాన్ని చదువుకొని రమ్మన్నా. మీలో ఎంతమంది చూశారండి? మిగతా వాళ్ళు ఎవరు చదవలేదా? రూతు గ్రంథం చదివారా? రూతు గ్రంథం చదివిన వాళ్ళు ఒకసారి చేస్తున్నాను. రూతు గ్రంథాన్ని చదివిన వాళ్ళు ఒకసారి మొత్తం కంప్లీట్ 4 అధ్యాయాలు చదివారు. మిగతా వాళ్ళు ఎందుకు చదవదా? ఏమా సోని ఎందుకు చదవలేదా? చదివారా? కొంతమందికి ఏమో ఈ పెద్ద ఫోన్ లేకపోవడం వల్ల నేనేమో మెసేజ్ అడుగుతాను కదా. చదివావా? ఎందుకు చదవాలా అంటే కొంతమందికి చెప్పలేదు అండి. అంటే ఈ పెద్ద ఫోన్ ఎవరికైతే ఉందో వాళ్ళకి మాత్రం వాట్సాప్లో మెసేజ్ సెండ్ చేశారు. ఎవరికి ఫోన్ అయితే మనకు చేయలేదు. నువ్వు చదివామా సంపూర్ణ? చదవాలి. నేను సాల్మన్ దానికి కూడా వాట్సాప్ దాన్ని పంపించాను. ఆ రోజు 2 రోజులు శుక్రవారం నాడే పంపించాను. మిగతా వాళ్ళు ఎందుకు రూతు గ్రంథాన్ని చదవలేదో బట్ నాకైతే తెలియదు. ఇంకా ప్రతి ఒక్కళ్ళు చదవాలి బుక్. మీరేమవుతుందంటే చదివినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నేను చెప్పే మాటలు కొంచెం జాగ్రత్తగా మైండ్కి ఎక్కుతుంది. ఇక్కడికి మనం కూర్చుంది ఎందుకంటే మీ మనసులోకి వాక్యం తీసుకెళ్ళాలి. నాకు టైం పాస్ వరకు మనకి ఈ స్థలంలో లేదు, గుర్తుపెట్టుకోండి. కనుక ప్రతి వ్యక్తితో దేవుడు, ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డతో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుని స్వరాన్ని వినటానికి మనం ఈ స్థలానికి కూడి వచ్చామనే విషయం ఎప్పుడు మర్చిపోకూడదు. కనుక ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా ఈ వాక్యాన్ని మీరు రాసుకొని చక్కగా నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా సరే ఈ రూతు గ్రంథాన్ని ఒక్కసారైనా మీరు చదవాలని దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చదవకపోతే ఏం అర్థం కాదు. అందుకనే మరీ చెప్పాను నేను చదవను. రైట్, దేవుని వాక్యంలోనికి మనం ప్రయాణం చేద్దాం. రండి, రూతు గ్రంథంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి ఒక స్త్రీ పేరు మీద బైబిల్లో 2 పుస్తకాలు రాయబడ్డాయి. స్త్రీ పేరు మీద 2 పుస్తకాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఎవరు? ఎస్తేరు. నిజంగా వీళ్ళ పేర్ల మీద ప్రభు పుస్తకాలు రాయించడానికి ఇష్టపడ్డాడంటే, నిజంగా వీళ్ళ పేర్లు పుస్తకం హెడ్డింగ్గా మారిందంటే వాళ్ళ జీవితాలలో నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. నేను అనుకున్నాను ఇంచుమించు 6,000 4,000 5,000 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంభవాన్ని గురించి, 6,000 సంవత్సరాల క్రితం జరిగిన ఈ రూతు గ్రంథాన్ని, ఎస్తేరు గ్రంథాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తున్నామంటే నిజంగా వారి జీవితాలను దేవుడు ఎంత ప్రకాశింప చేశాడంటే భవిష్యత్తు తప్పు కాదేమో. నిజంగా ఈ సమయంలో రూతు యొక్క ఆత్మీయ అనుభవాలను గురించి ఈ ఉదయకాల సమయంలో నేను మీతో మాట్లాడాలని నేను ఇష్టపడుతున్నాను. అందుకే మీరు ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది హెడ్డింగ్, రూతు యొక్క ఆత్మీయ అనుభవాలు. నిజంగా ఆమె అనుభవాలు నేటి తరానికి గొప్ప పాఠాలుగా ఉన్నాయి.
కనుక మనందరం కూడా రూతు యొక్క అనుభవాలను కలిగి జీవించాలని ప్రభు ఇష్టపడుతున్నాం. మీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరికైనా సరే రూతు అనే మాటకి అర్థం తెలుసండి? నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను, రూతు అనే మాటకి అర్థం మీలో ఎవరికైనా తెలుసా? నాకేం చూడాలి, రూతు అనే మాటకి అర్థం ఇప్పుడు ఎత్తుకుతే ఏం కనపడదు అండి. అప్పుడే మనం రూతు పుస్తకాలు చదువుతున్నామే, అసలు రూతు అనే మాటకి అర్థం ఏంటి, నయోమి అనే మాటకి అర్థం ఏంటి, ఓర్పా అనే మాటకి అర్థం ఏంటి, మహలోన్ అనే మాటకి అర్థం ఏంటి, కియోన్ అనే మాటకి అర్థం ఏంటి, తర్వాత ఎలిమెలెక్ అనే మాటకి అర్థం ఏంటి అనే మాటలు మీరు ఎప్పుడు చూడాలా? బెత్లెహేం అనే మాటకి అర్థం ఏంటి, యెరూషలేము అనే మాటకి అర్థం ఏంటి ఇప్పుడు మీరు చూడాలా? ఇప్పుడు వచ్చినా చూస్తే మీకేం కనపడతాయి? కనుక ముందుగానే మీరు ఏం చేయాలంటే, మీకు వర్క్ ఇచ్చినప్పుడు వర్క్ ఏం చేయాలా? వర్క్ చేయాలా. ఇట్స్ ట్రూ, వర్క్ చేయాల్సిన బాధ్యత ఉంది మీ అందరికీ. ఎందుకు మీలో చదువుకున్న వాళ్ళు అట్లాగే ఉన్నారు, చదువు రాని వాళ్ళు అట్లాగే ఉన్నారు. మీకు తేడా, చదువు వచ్చిన వాళ్ళకి పెద్ద తేడా ఏముందండి? రండి దేవుని వాక్యంలోకి మనం ప్రయాణం. మొదటి వచనం నుంచి కొన్ని మాటలు ఈ సమయంలో మనం చదువు. రూతు అనే మాటకు అర్థం 3 రకాలైన మాటలు దీనికి ఉపయోగించబడ్డాయి. మూల భాషలో రూతు అనే మాట సంతృప్తి నొందినది, లేదా స్నేహం, లేదా సౌందర్యం. 3 మాటలు. సంతృప్తి నొందినది, లేదా స్నేహం, లేదా సౌందర్యం. 3 రకాలైన బైబిల్ డిక్షనరీ పదాలు ఈ మాటకి, రూతు అనే మాటకి ఉపయోగించబడ్డాయి. కనుక ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని చదువుదాం. రైట్. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలుగుగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను ఎండబెట్టుకొని మోయాబు దేశమునకు కాపరముండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహలోను, కిలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు ఆ మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండేవి. కంటిన్యూషన్. నయోమి పెన్నిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను ఏమైపోయారు? నిలిచి ఉండేది. వారు మోయాబు స్త్రీలను ఏం చేసుకున్నారంటమ్మా? పెండ్లి చేసుకుని. వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారిలో ఒకదాని పేరు ఓర్పా, వారిలో రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహలోను, కిల్యోను ఇద్దరును చనిపోయి కాగా ఆ స్త్రీ తాను కనిన ఆ 2 కుమారులను తన పెనిమిటి లేనిదాయను. ఇప్పుడు ఈ యొక్క నయోమి జీవితంలోకి చాలా చేదు అనుభవం అనేది ప్రారంభమైందండి. వాస్తవానికి వీళ్ళు ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళమ్మా? ఈ నయోమి ఫ్యామిలీ యూదా బెత్లెహేము ప్రాంతానికి, యెరూషలేముకు సంబంధించిన. ఇప్పుడు యెరూషలేము నుంచి మోయాబు దేశానికి ఆమె ఎందుకు వచ్చింది? యెరూషలేము నుంచి మోయాబు దేశానికి ఎందుకు వచ్చింది? నా భాష అర్థమవుతుందా మీకు? మోయాబు దేశానికి ఆమె ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ యూదా బెత్లెహేములో ఏం జరిగిందంట? గొప్ప కరువు వచ్చిందంట. కరువు వస్తే ఏమయ్యారు? మన ప్రాంతాల్లో కూడా చాలా మంది నివసించే వాళ్ళు, ఇక్కడ పనులు లేకపోతే వాళ్ళన్నీ ఆ సామాన్ అంతా సర్దుకొని వాళ్ళు ఏం చేస్తారంటే దూరదేశం ప్రయాణం అవుతారు. అంటే కరువు వస్తే వాళ్ళు అక్కడ నివసించగలుగుతారా? నివసించలేరు. ఎందుకంటే బ్రతకడం చాలా కష్టం. బట్ నేను అనుకుంటున్నాను,
యూదా బెత్లెహేము ఎఫ్రాతీ ప్రాంతంలో నివసిస్తున్న వీరు, ఈ నయోమి ఫ్యామిలీ, ఈ ఎలీమెలెకు ఫ్యామిలీ, వీరికి మాత్రమే కరువు వచ్చిందా, లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న వారందరికి కరువు వచ్చిందా? ఇక్కడే ఉన్నారు మీరంతా. ఆ ప్రాంతంలో ఉన్న వారందరికి కరువు వచ్చిందా, లేకపోతే ఈ ఫ్యామిలీ ఒక్కదానికి కరువు వచ్చిందా? మరి ఆ ఫ్యామిలీ ఒక్కటే ప్రయాణం చేసింది, కానీ యూదా బెత్లెహేము ఎఫ్రాతీ ప్రాంతంలో నుంచి మిగిలిన వారందరూ వెళ్ళినట్లు అక్కడేమి రాయబడాల. కేవలం నయోమి ఫ్యామిలీ మాత్రమే ప్రయాణం చేసింది. సరే, ప్రయాణం చేస్తే వెళ్ళారు, కొద్ది రోజులు ఉన్నారు. కరువు తీరిన తర్వాత మరలా ఏం చేయాలో జర్నీ చేసి మరలా వచ్చారు. కానీ వాళ్ళు అక్కడ కాపాడుకున్నారు. బట్ అక్కడ ఒక చేదు అనుభవం మటుకు వాళ్ళ జీవితం నిలబడిందండి. నయోమి యొక్క భర్త చనిపోయాడు. ఇది చాలా బాధాకరమైన విషయం. కనుక పరాయి దేశంలో చనిపోయాడు. కాస్త దుఃఖంలో నుంచి నయోమి బయటకు వస్తుంది. ఆమె కన్నీళ్లు కాస్త ఆగుతుంది అనుకున్న సందర్భంలో తన ఇద్దరి కుమారులు అక్కడ వాళ్ళని ఇచ్చి పెళ్లి చేసిందండి. ఒక అమ్మాయి పేరు ఓర్పా, ఒక అమ్మాయి పేరు రూతు. నిజంగా వీరిద్దరికి అక్కడ వివాహం జరిగిందండి. కిలియోను మహలోను ఇద్దరికి వివాహం జరిగింది. వారిద్దరు ఫ్యామిలీలు అయ్యారు. వివాహం అయిన తర్వాత అక్కడ వారు స్థిరపడదాం అనుకున్నారు. మ్యారేజ్ అయిన తర్వాత అస్సలు వాళ్ళు అక్కడ స్థిరపడదామనే ఆలోచన ఎప్పుడైతే వారి గుండెల్లో రేకెత్తించిందో, నయోమికి ఉన్న ఇద్దరి కొడుకులు చచ్చిపోయారు. ఇప్పుడు చూడండి, భర్త లేనిదైంది, ఇద్దరి కుమారులు లేని, ఏదో సంపాదించుకుందాము, ఏదో కూర్చుకుందామని తన స్వదేశాన్ని వదిలిపెట్టి పరాయి దేశానికి వెళ్ళింది. కానీ సంపాదించుకుందా, పోగొట్టుకుందా? చెప్పండమ్మా. నిజంగా ఈ మోయాబు దేశంలో సహవాసం ఎందుకు ఉంటుందండి? ఈ మోయాబు దేశంలో మంచి వాళ్ళు ఎందుకు ఉంటారు? ఇక్కడ పాపభూయిష్టమైన ప్రజలు మోయాబీ ప్రజలు, చాలా భయంకరమైన ప్రజలు మోయాబీ వారు. నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, రూతు ఏ జాతికి సంబంధించిందండి? మోయాబు జాతికి సంబంధించింది రూతు. ఇక్కడ చూడండి, నేను రూతు జీవితాన్ని హైలైట్ చేసి మాట్లాడదాం అనుకుంటున్నాను ఈరోజు. కనుక మోయాబీ జాతికి సంబంధించింది. మోయాబీ స్త్రీలు, మోయాబు దేశం అనేది ఒక అన్య దేశం. ఇది విగ్రహారాధనకి హెడ్ క్వార్టర్ లాంటిది. పాపానికి కేంద్రమైన స్థలం మోయాబు స్థలం. అసలు ఈ మోయాబు సంతానం ఎలా వచ్చింది అనే ఒక మాట మనం ఆలోచన చేస్తే, లోతు తన కుమార్తెలతో చేయకూడని పాపం చేసినప్పుడు వారి ద్వారా సంక్రమించిన రెండు జాతులు ఏంటో తెలుసా? మోయాబీలు, అమ్మోని. ఇప్పుడు ఈ మోయాబీలు, అమ్మోనీలు అనేది దేవుని దృష్టిలో శాపగ్రస్తమైన ప్రజలు. దేవుని వాక్య ప్రత్యక్షతలో మనం చూస్తే మోయాబు అనేది దేవుడు తొలగించేసిన, అసలు మోయాబు అనే ప్రాంతాన్నే దేవుడు డిలీట్ చేసేసాడు వాస్తవానికి చెప్పాలి. అయితే చాలా అద్భుతము, చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ రూతు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క, ఇక్కడ రండి ఒకసారి, మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం ఒకసారి. రూతు మత్తయి సువార్త మొదటి అధ్యాయం 4-5 వచనాలను చదువుదాం. అందరూ తీయాలన్నమాట. దయచేసి మత్తయి సువార్త మొదటి అధ్యాయం 5-6 చదవండి. 4 యెస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదేవును కనెను, ఓబేదు యషీని కనెను, యషీ దావీదును
ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్త, చాలా అద్భుతమైనది ఏంటంటే, ఒక శాపగ్రస్తమైన వంశానికి సంబంధించింది ఎవరో తెలుసండి? రూతు. ఒక శాపగ్రస్తమైన వంశావళికి సంబంధించింది ఒక రూతు. ఈ శాపగ్రస్తమైన ఈ మనిషిని, ఈ స్త్రీని దేవుడు తీసుకొచ్చి యేసు ప్రభు యొక్క పరిశుద్ధ వంశావళిలో తెచ్చాడండి. వెరీ షాకింగ్. ఒక శాపగ్రస్తమైన మోయాబీ స్త్రీ, దేవుడు వెలివేసిన ఈ మోయాబీ స్త్రీని దేవుడు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడంటే యేసు ప్రభుకు తల్లిగా పోల్చారండి. నాకైనా వెరీ షాకింగ్. యేసు ప్రభుకి అమ్మమ్మ లాంటిది అయిపోయిందామా, తల్లిగా పోల్చబడిందామా? ఎవరు? రూతు. అసలు దేవుని అసలు ఎంతో శాపగ్రస్తంలో నుంచి దేవుడు రూతు జీవితాన్ని చాలా అద్భుతంగా మలిచాడు. రూతు జీవితాన్ని దేవుడు అద్భుతంగా మలిచాడు. అందుకే ఈ మధ్యకాలంలో జాక్ పూనేన్ గారని మన మన దేశంలోనే కొంచెం ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు ఆయన. జాక్ పూనేన్ గారని, ఆర్ స్టాన్లీ గారని, వీరు మన ప్రపంచ దేశాల్లోనే ఇప్పుడు ప్రజెంట్ బహుబలంగా వాడబడుతున్న దైవజనుడు. ఎవరండి? జాక్ పూనేన్ గారు, ఆర్ స్టాన్లీ గారు. కనుక ఒకరోజు నేను జాక్ పూనేన్ గారు వర్తమానాన్ని వింటున్నాను. నేను యూట్యూబ్లో ఒకరోజు వింటున్నప్పుడు చాలా అద్భుతంగా మాట్లాడాడు. ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడని కొంత నాకు చాలా షాక్ వచ్చాను. ఏం మాట్లాడాడంటే ఆయన, జాక్ పూనేన్ గారు మాట్లాడిన మాటలు నేను చదువుతున్నాను. ఆయన ఏమన్నాడంటే, ఈరోజు మీలో చాలామంది ప్రభువులో ఉన్నవారు, ఆత్మీయులైన వారు, ఈరోజు గొప్ప సేవకులుగా ఉన్నవారు, ఈరోజు అనేకులకు సాక్షులుగా ఉన్నవారు, మీలో చాలామంది మంచి వంశాన్ని కలిగి ఉండకపోవచ్చు. వాక్యాన్ని వింటూ సేవ చేస్తున్న మీలో చాలామంది మంచి వంశానికి సంబంధించిన వారై ఉండకపోయి ఉండొచ్చు. గతంలో నా జీవితం, మీ జీవితం చెడ్డ జీవితమై ఉండొచ్చు, దొంగలై ఉండొచ్చు, వ్యభిచారులై ఉండొచ్చు, రకరకాలుగా ఉండి ఉండొచ్చు. మనము ఎలాంటి వారమో 3 విషయాలు చెప్తానన్నాడండి ఆయన. మనము ఎలాంటి వారమని ఆ మాట కొటేషన్ చెప్తూ వచ్చి జాక్ పూనేన్ గారు 3 మాటలు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మీరు పుట్టినప్పుడు మీ అమ్మకు పెళ్లి కాలేదేమో అన్నాడండి. ఆ మాట అయ్యా వెరీ షాకింగ్. నేను చాలా భయమేసింది ఆ మాట చెప్పాను. మీరు పుట్టినప్పుడు మీ అమ్మకు పెళ్లి కాలేదేమో అన్నాడు ఆయన. నేనంతే నిర్ఘాంతపోయి ఆ మాట విన్నాను. రెండో మాట ఆయన ఏమన్నాడంటే, మీ అమ్మ ఒకవేళ వేశ్య ఉండొచ్చేమో అన్నాడు. ఇట్లా మూడో మాట ఆయన నోట్లో నుంచి వచ్చిన మాట ఏంటంటే, మీరు వాయా వరస లేని అక్రమ సంబంధానికి పుట్టుండొచ్చామన్నాడు. ఇవి 3 things, 3 మాటలు మాట్లాడాడు. గుండెలు భయం వేసింది నాకైతే ఈ మాటలు మాట్లాడాడు. ఏమన్నాడు? మీరు పుట్టినప్పుడు మీ అమ్మకు అసలు పెళ్ళే కాలేదేమో అన్నాడు. కొన్ని వేల మంది జనసమూహాలు కూర్చొని వాక్యం వింటున్నారు. జాక్ పూనేన్ గారు వాక్యం వింటే మామూలు విషయం కాదు. కొన్ని వేల లక్షల మంది కొనుక్కుంటారు స్థలానికి ఆయన వాక్యం వినటానికి. మీ అమ్మకు ఒకవేళ పెళ్ళే కాలేదేమో అన్నాడు. రెండో మాట ఆయన ఏమన్నాడంటే, మీ అమ్మ ఒకవేళ వేస్ట్ అయ్యి ఉండొచ్చేమో అన్నాడు. మూడో మాట ఏమన్నాడంటే, మీరు వాయా వరస లేని అక్రమ సంబంధానికి, మీరు నిజంగా మీ తండ్రి ద్వారా పుట్టారో లేదో మీ అమ్మకు తప్ప, పరలోకములో ఉన్న దేవుడికి తప్ప ఇంకెవరికి తెలియదు అన్నాడు. బహుశా మీరు మంచి వంశావళికి సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు, కాకపోవచ్చు. కానీ శాపగ్రస్తమైన వంశావళిలో పుట్టిన మన బ్రతుకుల్ని ఈ రోజు ఒక ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని మార్చలేదా? ఎస్ఆర్నో? ఏమో చెప్పలేమండి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి కదా నేను ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడుతున్నాను. జాక్ పూనేన్ గారు చెప్పిన మాటలు నేను చెప్తున్నాను. కనుక అయ్యుండొచ్చేమో కదా, చాలా మంది అలాగే అయ్యుండొచ్చు కదా, సమాజం అలాగే ఉంది కదా అని ఇలా మాట్లాడుతూ వచ్చాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజంగా ఈ రూతు జీవితం కూడా చాలా శాపగ్రస్తమైన జీవితం అండి. అయితే దేవుడు ఆమె జీవితాన్ని ఆ శాపంలో ఉంచలేదు.
ఈ మాట చదువుతున్నప్పుడు దేవుడు నా మనసులో రాహాబు వేశ్యం దేవుడు తీసుకొచ్చాడు. నిజంగా రాహాబు వేశ్య జీవితం ఏంటంటే, రాహాబు వేశ్య ఎవరికి పుట్టిందో కూడా తెలియని పరిస్థితి. చాలా శాపగ్రస్తమైన జన్మ ఆమెది. కనుక ఆమె బ్రతుకు చాలా శాపగ్రస్తమైంది. అయితే ఈ శాపగ్రస్తమైన ప్రజల పట్ల కూడా దేవునికి అనంతమైన సంకల్పం లేదు. నిజంగా ప్రభువా, ఎంత శాపగ్రస్తమైన, ఎంత భయంకరమైన, ఎంత చెడిపోయిన ఈ రూతు జీవితాన్ని వంశావళిలో తీసుకొచ్చావో ప్రభువా అన్నప్పుడు నా మనసుకి రెండు మాటలు నా హృదయాన్ని ప్రాముఖ్యంగా తాకినాయండి. మొట్టమొదటి మాట ఏంటంటే, ఆమె జీవితం పట్ల దేవునికి ఒక ఉద్దేశం అనేది ఉండాలి. రూతు తల్లి గర్భంలో పిండముగా రూపింపబడ్డప్పుడే ఆమె పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అంత మాత్రమే కాదు, ప్రణాళికతో పాటు రూతు పైన దేవుని యొక్క అనంతమైన ప్రేమ కూడా ఆమె మీద ఇంక్లూడ్ అయి ఉంది. అయితే ఈ సంభాషణ అంతా అయిపోయిన తర్వాత నాకు వచ్చిన ఒక చిన్న థాట్ ఏంటంటే, దేవుడు శాపగ్రస్తులలో నుండి రూతుని దేవుడు అద్భుతంగా విమోచించాడు. ఫస్ట్ వర్డ్, మొట్టమొదటి మాట ఏంటంటే, శాపగ్రస్తులలో నుండి విమోచింపబడిన ఋతు. అమ్మా, నేను నిజమే చెప్తున్నాను. కనుక శాపగ్రస్తమైన జీవితాలలో నుండి, శాపగ్రస్తమైన ప్రాంతంలో నుండి, శాపగ్రస్తమైన పరిస్థితుల్లో నుంచి ఋతు ఏమైందో తెలుసా? విమోచింపబడింది. ఇప్పుడు నేను ఇలా చెప్తున్నాను, శాపగ్రస్తురాలుగా జీవించవలసిన ఋతు పరిశుద్ధురాలుగా మార్చబడిందండి. పరిశుద్ధురాలుగా మార్చబడింది. నీతి నిజాయితీ తెలియని ఋతు జీవితము నీతి నిజాయితీలో ఎదగటం ప్రారంభించబడింది. అందుకే నేను చెప్పిన మాట ఏంటంటే, శాపములో నుండి విమోచింపబడిన అనుభవాన్ని కలిగి ఉందండి ఋతు మొట్టమొదటిగా. శాపగ్రస్తమైన కుటుంబాన్ని విడిచిపెట్టింది, శాపగ్రస్తమైన ప్రాంతాన్ని విడిచిపెట్టింది, శాపగ్రస్తమైన జీవితాన్ని విడిచిపెట్టింది. ఇక్కడ మీరు పర్ఫెక్ట్ అని నేను అనుకోవట్లేదు, బట్ నేను కూడా పర్ఫెక్ట్ అని నేను అనుకోవడం. ఒకప్పుడు యేసు ప్రభు నమ్ముకోకముందు, మనందరం యేసు ప్రభు దగ్గరికి రాకముందు మనందరం శాపగ్రస్తులమే. నో డౌట్స్. ఇక్కడ కూర్చొని ఈ రోజున ఆరాధన చేస్తున్న మనందరం, దేవుని సంఘంలో ఈ రోజున పరిశుద్ధులు కనపడుతున్న మనందరం, బట్ వన్ టైం మనందరం కూడా ఎవరంటే శాపగ్రస్తులమైన ప్రజలమే. అయితే శాపగ్రస్తులమైన మనల్ని పరిశుద్ధుడైన దేవుడు తన శిలువలో కార్చిన రక్తాన్ని బట్టి మనం ఏం చేయబడ్డాం తెలుసా? అద్భుతంగా విమోచింపబడ్డాం. ఇప్పుడు మనం ఎవరమంటే పరిశుద్ధులైన జనము అన్నాడు ప్రభువు. మీరు దేవుని సొత్తైన ప్రజ అన్నాడు. మీరు ఏర్పరచబడిన వంశమును అన్నాడు. అక్కడ చూడండి ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడు. కనుక దేవుడు మారు మనసు లేనప్పుడు మనందరి స్థితి శాపగ్రస్తమేనండి. మనందరూ శాపగ్రస్తులమే. కానీ మారు మనసు పొందిన తర్వాత ఆ శాపములో నుంచి మనం ఏమైనా తెలుసా? ఆ పాపం దాంట్లో నుంచి మనం ఏమైనా తెలుసా? మనం బయటకు వచ్చాం. ఈ విషయాన్ని మొదట గుర్తుపెట్టుకోండి. ఋతులో ఉన్న మొట్టమొదటి అనుభవం ఏంటంటే, శాపములో నుంచి విమోచింపబడిన అద్భుతమైన అనుభవం ఉంది. అమ్మా, ఇంకా నువ్వు దేవుడు మందిరానికి వస్తున్నావు, దేవుడిని ఆరాధన చేస్తున్నావు. నిజంగా నీవున్న శాపములో నుంచి, నువ్వున్న పాపములో నుంచి నిజంగా నువ్వు విమోచింపబడిన అనుభవం నీకుందా? ఎస్, నీ గుండెలను చేసుకొని నేను పరిశుద్ధురాలని నువ్వు చెప్పగలవా? ఎస్, నేను విమోచింపబడిన వ్యక్తిని నువ్వు చెప్పగలవా? ఎస్, నేను విమోచింపబడిన వాడను అని మీరు చెప్పగలరా? అందుకే మనం ఏం చేయాలంటే, విమోచన అనుభవం లేకపోతే ఒక ప్రార్థనకు వస్తున్న వ్యక్తికి, ఒక లోకస్తునికి, ఎవరికైనా మొట్టమొదటి అనుభవం ఏంటంటే విమోచింపబడిన అనుభవం ఉండాలి. ఇది మొదటి విషయం.
ద సెకండ్ వన్, రెండవ అనుభవం ఏంటంటే, రూతు జీవితంలో ఉన్న రెండవ అద్భుతమైన అనుభవం ఏంటంటే, పరిశుద్ధ దేవుణ్ణి గూర్చిన జ్ఞానం కలిగి ఉందండి. ఐఎమ్ వెరీ షాక్. ఏ జ్ఞానం అండి? పరిశుద్ధ దేవుణ్ణి గూర్చిన జ్ఞానం ఏంటి ఉన్నదండి. ఆ వివాహమైన కొద్ది కాలంలోనే, దేవుని పిల్లలతో కలిసిన ఆ కొద్ది కాల సహవాసంలోనే ఈ రూతు దేవుని జ్ఞానాన్ని స్వతంత్రించుకున్నాడు. అమ్మా, ఒక లోకస్తుడు నీతో సహవాసం చేస్తే నీలో ఉన్న దేవుని జ్ఞానాన్ని ఆ వ్యక్తికి పంచాలి. ఒక లోకస్తురాలుగా ఉన్న రూతు దేవుని కుటుంబంలోకి ఎప్పుడైతే నయోమి కుటుంబంలోకి చేర్చబడిందో, ఆమె ఏమైపోయిందంటే, అందుకే నీ మాట, పరిశుద్ధ దేవుణ్ణి గుర్చిన జ్ఞానము ఆమె తెలుసుకుంది. సామెతల గ్రంథం 30వ అధ్యాయం ఒకసారి నిర్దిస్తారా? చాలా సీక్వెన్స్గా మీరు ఆలోచించారు మాట. అందుకే నేను దయచేసి చదవండి 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 అని చెప్పి ఎదుగుతున్నాను. చదవండి చదవండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 30వ అధ్యాయం 1 నుంచి 10 మాటలు చదువు. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు, ఈ మనుష్యుడు ఇతేరునకును ముక్కారుకును చెప్పిన మాట నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. నేను జ్ఞానాభ్యాసం చేసుకున్నవాడను కాను. పరిశుద్ధ దేవుణ్ణి గూర్చిన జ్ఞానము, పరిశుద్ధ దేవుని జ్ఞానాన్ని పొందని ప్రతి వాడు పశుప్రాయు లాంటి వాడు. గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత దేవుని సన్నిధికి వస్తున్నా కానీ, నేను నిజమే చెప్తున్నా, ఇక్కడ ఆ యాకే రాసి ఆగూరు చెప్తున్న మాటలు ఏంటంటే, ఆగూరు యాకే కుమారుడైన ఆగూరు చెప్తున్న మాటలు ఏంటో తెలుసా? ఇక్కడ ఎవరికైతే పరిశుద్ధ దేవుణ్ణి గూర్చిన జ్ఞానం పొందలేదో వారందరూ కూడా 2వ వచనంలో అన్నాడు, నా వంటి పశుప్రాయుడు లేడు. ఎందుకు అతను పశుప్రాయుడయ్యాడంటే, దేవుని గూర్చిన జ్ఞానం అతనికి, నేను నిజమే చెప్తున్నానమ్మా, దేవుని జ్ఞానం లేని ప్రతి మానవుడు పశుప్రాయే. మనుషులకి లోక జ్ఞానం ఉండదండి, లోక తెలివితేటలు ఉండేయండి మనిషి, కానీ మనిషికి దేవుని గురించిన జ్ఞానం ఉండదండి. కానీ దేవుని సంఘానికి వస్తున్న వారికి పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం కావాలండి. ఈమెలో జ్ఞానం ఉంది అని నాకు ఎట్లా అర్థమైందంటే, నయోమి ఏం చేస్తుందంటే, తన భర్త చచ్చిపోయాడమ్మా, వినండి జాగ్రత్త చూడాలంటే, నయోమికి తన భర్త చనిపోయాడు, ఎలిమెలెకు చనిపోయాడు. తర్వాత తన 2 కుమారులు మహలోను కిలియోను ముగ్గురు చచ్చిపోతే, ఈమె ఏం చేస్తుందంటే దేవుని పైన నిందలు నేరాలు మోపుతుందండి. ఎవరు? నయోమి. ఎవరి మీద నేరం మోపుతుంది? దేవుని, పరిశుద్ధ దేవుని పైన. నా భర్త చచ్చిపోయాడు, నా 2 కొడుకులు చచ్చిపోయారని ఈమెం చేస్తుందంటే పరిశుద్ధ దేవుని మీద నయోమి నేరం మోపుతుంటే, రూతు ఎలా అంటుంది, ఏమంటుందంటే, నయోమి ఏమి చెబుతుందో ఆ దేవుడు అది కాదు. 2 కుమారులు చనిపోయారు కనుక అలా మాట్లాడుతుంది, వాస్తవానికి ఆ దేవుడు అది కాదు. తన భర్త 2 కొడుకులు చచ్చిపోయారు కాబట్టి ఏమేం చేస్తుంది, ఆవేశంగా మాట్లాడుతుంది. కానీ అసలు ఏం మాట్లాడిందో విందాం ఒకసారి, చూద్దాం ఒకసారి, తీయండి ఒకసారి రూతు. దేవుని పైన మోపిన 3 లేదా 4 నేరాలు ఉన్నాయి. దేవుని పైన నింద మోపింది. ఎవరావా? నయోమి దేవుని పైన నింద మోపింది. చూడండి ఒకసారి, 1వ అధ్యాయం 13వ వచనం ఒకసారి మనం చదువు. చదవడమ్మా. వారి పెద్దవారగు వారు
నా కుమార్తెలారా అది కూడదు. నేను మొదటి నేరం చూడండి ఏమని మోపుతున్నాను. యెహోవా నాకేమైపోయాడు? ఇది దేవుడి పైన మోపుతున్న మొట్టమొదటి నేరం ఏంటో తెలుసా? దేవుడు నాకు విరోధి అయ్యాడు. ఇలా చెప్తే బాగుంటుంది. దేవుడు నాకు శత్రువు అయ్యాడు, అందుకే నా భర్త నా ఇద్దరు కొడుకు తెచ్చిపోయారు. ఆ మోపుతున్న మరొక నేరం ఏంటో తెలుసండి? 19:20 చదువుదాం సార్. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అనుకొనుచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసి సెకండ్ నేరం, ఇది రెండవ నేరం దేవుని మీద మోపుతున్నా. మొట్టమొదటి ఏమంటుంది? యెహోవా నాకు విరోధి అయ్యాడంది. మూడవది ఏమంటుంది నయోమి? ఆ సర్వశక్తుడు నాకు చాలా దుఃఖాన్ని పుట్టించాడు అంది. ఇప్పుడు చూడండి, దేవుడు ఏమన్నా నిలవన్నాడు నయోమిని. తర్వాత తాడు 21వ వచనం, నేను సమృద్ధి గలదానై వెళ్ళి తిని యెహోవా నన్ను, ఇది దేవుని మీద మోపుతుందండి నయోమి. మూడవది ఏంటో తెలుసా? ఏంటంట? యెహోవా నన్ను రిక్తురాలుగా చేశాడు, నా భర్తను తీసుకున్నాడు, నా కడుపును పుట్టిన ఇద్దరి కుమారులు తీసుకున్నాడు. ఇప్పుడు నేను ఖాళీ అయిపోయా, నా కాడ డబ్బులు ఎన్ని అయిపోయాయి. నా రిక్తురాలు అంటే పూర్తిగా ఖాళీ అయిపోయానని అర్థం. రిక్తురాలంటే పూర్తిగా నేను ఖాళీ అయిపోయాను అంటుంది అక్కడ. తర్వాత 4వ నేరం ఏంటంటే కంటిన్యూషన్. నేను సమృద్ధి గలదానై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా. నిజంగా సమృద్ధికి వెళ్ళిందండి, కానీ నేరం మోపుతుంది చూడండి. యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేశాను, మీరు నన్ను నయోమి అని పిలవనేరా. యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికాను. ఇప్పుడు చూడండి, ఎవరు ముందు ఈ మాటలు మాట్లాడుతుందండి? ఆమె ఎవరు ముందు మాట్లాడుతుంది? ఎవరైనా ఈ మాటలు వింటే ఇప్పుడే ప్రభువులో వస్తువులో లేవైపోతారు, అప్పుడే కొత్తగా ప్రభువు నమ్ముకుంటున్న లేవైపోతారు. ఖచ్చితంగా దేవుడు దూరం అవుతారు లేదా? ఏంటి దేవుడు నమ్ముకుంటే దేవుడు శత్రువు అవుతాడా? ఏంటి దేవుడు నమ్ముకుంటే అంత దుఃఖమేనా? ఏంటి దేవుడు నమ్ముకుంటే రిక్తురాలు అయిపోతామా? ఏంటి దేవుడు నమ్ముకుంటే విరుద్ధ సాక్ష్యం. దేవుడు అంట నా మీద విరుద్ధముగా సాక్ష్యము. ఇప్పుడు చూడండి, ఈ 4 విషయాలు రూతు కళ్ళ ముందుకు వచ్చినాయి. కానీ వాస్తవానికి ఈ విషయాలు ఆమె హృదయంలో నుంచి మాట్లాడుతున్నప్పుడు, నయోమి ఈ భావాన్ని మాట్లాడుతున్నప్పుడు రూతు అంటే టెంప్ట్ అవ్వ. అవునా, అట్లా జరిగిందా? అవునా, దేవుడు ఇట్లా చేశాడా అలా? ఎందుకంటే నిజంగా దేవుని యొక్క పరిశుద్ధ జ్ఞానాన్ని గురించి వాక్యాన్ని అవగతం చేసుకున్న వాళ్ళు ఎలా మాట్లాడు? యోబుకి అంత కష్టం, అంత శ్రమ వచ్చిన ఏమన్నాడు తెలుసా? సర్వశక్తిమంతుడు అన్యాయం చేయుట అసంభవం. ఇది దేవుణ్ణి గూర్చిన జ్ఞానం. ఇది అందుకే దేవుణ్ణి గూర్చి జ్ఞానం లేని వాడు ఏం చేస్తాడంటే, ఏదైనా ఒకటి మన జీవితంలో అనుమతించబడ్డప్పుడు, ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఒక నష్టం వచ్చినప్పుడు, ఏదైనా అనుకోని మన కుటుంబం జరిగినప్పుడు ఆ వ్యక్తిని దేవుని నిందించే అవకాశాలు ఉంటాయి. కానీ దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగిన వాడు అలా మాట్లాడండి. ఎస్. కానీ ఈమె వెంటనే రూతమ్మ నెగిటివ్ ఎందుకు మాట్లాడలేదో తెలుసా? ఈమెకి ఏ జ్ఞానంలో తెలుసా? పరిశుద్ధ దేవుణ్ణి గురించిన జ్ఞానం. ఎందుకంటే భర్తని, ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకున్న దుఃఖముల ఆవేశంలో ఇలా మాట్లాడుతుంది. కానీ నయోమి వాస్తవానికి దేవుడు అది కాదు. వా, ఏం వాట్సల్నెస్, ఎంత జ్ఞానం అండి! మీకు విషయం తెలుసా? రూతమ్మకు బైబిల్ లేదండి. ఉందా? లేదు. కానీ ఆమెకి దేవుణ్ణి గురించిన జ్ఞానం ఉన్నాం కాదు. అందుకే నేను చెప్తున్నాను, అది చాలా ప్రాముఖ్యమైనది. ద మోస్ట్ ఇంపార్టెంట్.
దేవుడు అది కాదు అని విశ్వసించిన రూతు ఇది నిజంగా దేవుణ్ణి గురించిన జ్ఞానమే అనిపించింది. నిజంగా నేను మటుకు ఈ మాటలు చదువుతున్నప్పుడు, ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు తన పక్కనే ఇప్పుడు ఏం కూడా ఏమన్నారంటే, రూతు కూడా ఏమన్నారు, నా భర్త నా దేవుడే కదా పట్టణ పెట్టుకున్నాడు అనుకోవాలి కదండి. వాస్తవం చెప్పాలంటే ఆ దేవుడే తీసుకున్నాడు, అయితే ఆ దేవుడు నాకు వద్దా అంతా కాదు. ఆ దేవుడు కావాలన్నా, ఆ దేవుడు నాకు కావాలన్నా, ఆ దేవుడు నాకు కావాలన్నంటే ఆ దేవుడిని గురించిన జ్ఞానం ఏమిటి ఉంది. నేను వాక్యంలో నుంచి ఒక ఉదాహరణ చెప్పి వాక్యం టు వాక్యం మీతో మాట్లాడుతున్నాను, చాలా జాగ్రత్తగా. రూతులో ఉన్న మరొక అద్భుతమైన అనుభవం ఏంటంటే, ఆమె కలిగి ఉన్న సహకారం మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు రూతుకి అద్భుతమైన సహకారం ఎవరో తెలుసా? నయోమి. ఇప్పుడు రూతుకి అద్భుతమైన సహకార అనుభవం ఉందండి. సహకరించే అనుభవం కావాలి. ఈ జీవిత ప్రయాణంలో మానవుడు జీవిస్తున్నప్పుడు మనిషి 50 సంవత్సరాలైనా, 60 సంవత్సరాలైనా, 70 సంవత్సరాలైనా, 100 సంవత్సరాలైన ఈ లోకంలో మనిషి బ్రతుకుతున్నప్పుడు ఈ బ్రతుకుతున్న మనిషికి ఎవరు కావాలో తెలుసా? పక్కన ఒక సహకారి కావాలి. సహకారం లేకపోతే మనిషి బ్రతకటం, జీవించడం చాలా కష్టం. సపోర్ట్ చేసేవాళ్ళు కావాలి. తన పక్కనే ఉండి తనకు సహకారంగా నిలిచేవాళ్ళు కావాలి. నిజంగా నేను అనుకున్నాను, ఇది మన గురించి ధ్యానం చేస్తున్నాను అంటే ఈ 4 అధ్యాయాల సారాన్ని మైండ్లో పెట్టుకొని నేను మీతో మాట్లాడుతున్నాను. గుర్తుపెట్టుకోండి, ఆత్మీయంగా కొంతమంది సహకారులను మనం సంపాదించుకోవాలి. నయోమి తాను బెత్లెహేము వెళ్ళటానికి ఈమెవరు? గొప్ప సహకారం. లేదంటే నయోమి రూతు బెత్లెహేముకి వెళ్ళాలన్నా, నయోమి బెత్లెహేముకి వెళ్ళాలన్నా ఒకరికొకరు వీళ్ళు ఎలా ఉన్నారండి? సహకారులుగా ఉన్నారు. వార్ప మధ్యలో వెళ్ళిపోయింది, ముద్దు పెట్టుకుంది, వెళ్ళిపోయింది. కానీ రూతు వెళ్ళిపోవాలి అంటే రూతు గొప్ప సహకారిగా ఉంది. రూతుకి నయోమి గొప్ప సహకారిగా ఉంది. వీళ్ళిద్దరు అత్తాకోడళ్ళండి. నేను అనుకుంటాను, ఈ రూతు నయోమి లాగా మన సంఘానికి వచ్చే కుటుంబంలో ఉన్న అత్తాకోడళ్ళందరితో ఉంటే ఎంత బాగుంది ప్రభు. అసలు సమస్యలే అమ్మా, అసలు సమస్యలే ఉండవు కదా. అత్తాకోడలు నిజంగా రూతు నయోమి లాగుంటే అసలు సమస్యలు ఎందుకు ఉంటాయండి? అన్ని ఉమ్మడి కుటుంబాలుగా ఉంటాయి. అయితే లేదు, ప్రాబ్లమ్స్ లేదు. చూడండి చల్లగా, నేను కొన్ని మాటలు మనసు తీసుకోవాలి. నయోమి తాను బెత్లెహేము వెళ్ళడానికి గొప్ప సార్, కానీ రూతు ఎందుకు వెళ్ళిందో తెలుసా? ఇక్కడ నాకు చాలా విషయాలు నా మనసుకు ప్రభు తీసుకొచ్చాడు. యూదా బెత్లెహేము వాస్తవానికి ఆ సహకారాన్ని బట్టి ఆమెకేం తెలిసిందంటే, మొట్టమొదటి ఆమెకేం మేలు కలిగిందంటే సహకారాన్ని బట్టి యూదా బెత్లెహేము దొరికిందండి. ఎవరికి? రూతుకి. అసలు నయోమి అనే సహకారమే రూతుకి లేకపోతే అసలు ఏమి బెత్లెహేము ముఖమే తెలిసింది. అసలు బెత్లెహేము, ఇవి లోతు మాటలు మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. ఈ వాస్తవానికి యూదా బెత్లెహేము ఏం చేసింది? దొరికింది. రెండవది, దేవుని పిల్లలను ఏమేం చేసింది తెలుసా? సంపాదించుకుంది. వాస్తవానికి యూదా బెత్లెహేములో ఎవరుంటారో తెలుసా? దేవుని పిల్లలు ఉంటారు. జీవం కలిగిన యెహోవా బిడ్డలు ఉంటారు అక్కడ, యూదులు ఉంటారు అక్కడ. అంటే దేవుని పిల్లలను ఆమె ఏం చేసింది? సంపాదించుకుంది. కారణం, ఆమెకి స్థలము, జనము, దేవుడు. ఆ అవకాశం అనేది కేవలం నయోమి ద్వారా మాత్రమే ఆమె అందుకోగలిగింది. లేదా అందుకే పట్టుకొని వదలలేదండి. నిజంగా ఆ దేవుడు కావాలి అన్నా, స్థలం కావాలన్నా, జనం కావాలన్నా ఇప్పుడు ఆధారం ఎవరు? నయోమి. ఇప్పుడు నయోమి లేకపోతే ఏం లేదు? స్థలం లేదు, జనం లేదు, దేవుడు లేదు. నిజంగా నయోమిని కానీ వదిలిపెట్టేసినట్టే ఆమె జీవితం లోకంలో కలిసిపోయారు. ఈ రోజున పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఆమె పేరు మీద బైబిల్ గ్రంథంలో లిఖించబడింది కాదు. నిజంగా రూతు జీవితంలో కష్టం లేదా? కష్టం వచ్చిందని రూతు దేవుడు వదిలిపెట్టిందా? ఈ రోజున నెంబర్ ఆఫ్ బిలీవర్స్ యేసు ప్రభు కాడికి వచ్చి కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు.
కానీ కష్టం వచ్చినప్పటికీ దేవుణ్ణి మరింత చేరువైందండి. ఎవరేమా? మరింత దగ్గరైందండి దేవునికి, మరింత సమీపమైందండి దేవునికి, మరింత దగ్గరైన దేవునికి. ఎవరేమా? అమ్మా, నేను ఇట్లా చెప్తాను, కష్టాలు సమస్యలు ఒక వ్యక్తిని దేవునికి దగ్గరగా చేయాలి, కానీ ఒక వ్యక్తిని దేవునికి దూరం చేయకూడదు. ఈమెకొచ్చిన బాధలు, ఈమెకొచ్చిన శ్రమలు, ఈమెకొచ్చిన కష్టాలు అవి దేవునికి దగ్గరగా చేసింది. ఈ రోజుల్లో కూడా ఆత్మీయమైన సేవకులు ఈ రోజున చాలామంది విశ్వాసులకి గొప్ప సహకారులు అండి. నిజమే నేను చెప్తున్నాను, ఆత్మీయమైన సేవకులు ఈ రోజున సేవకాలు. కొంతమంది అండి కొన్ని విషయాల్లో బాధపడుతూ ఉంటారు, కొన్ని విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళకి బాధ కలిగి వాళ్ళు ఏమవుతారంటే దేవుళ్ళ నుంచి తొలగిపోతూ ఉంటారు. మొట్టమొదటి ఏంటంటే ఎవరైతే వెళ్ళిపోతారో వారిని గురించి చాలా బాధ ఉంటారు, వారిని గురించి చాలా వెళ్ళిపోతారు చూసావా, సంఘంలో నుంచి వెళ్ళిపోతారు చూసావా, వాళ్ళ గురించి మొట్టమొదటిగా ఎంత బాధ ఉంటుంది తెలుసా? పోయే వారిని గురించి ఎంత బాధ ఉంటుంది తెలుసా? 10% బాధ, 10% బాధ. కానీ వాళ్ళ భవిష్యత్తు ఏమైపోయిద్దామని 90% బాధ ఉంటుంది సేవకుడు. పోయినందుకు 10% బాధ, వాళ్ళు కాబట్టి వాళ్ళ ప్లేస్లో దేవుడు ఇంకొక తీసుకొని కూర్చోబెడతాడు. రెండో విషయం ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు ఏమైపోయిందో, వాళ్ళు చివరికి ఏమైపోతారో. అందుకే ఈ రోజున ఆత్మీయమైన సంఘము, ఆత్మీయమైన సేవకుడు ఈ రోజున విశ్వాసులకి చాలా ప్రాముఖ్యం. లేకపోతే ఈ సహకారం, నయోమి అనే సహకారం కానీ రూతుకు లేకపోతే రూతు ఎప్పుడో లోకస్తురాలైపోయేదండి. ఆమె దేవుళ్ళలో నిలబడటానికి, ఆమె దేవుళ్ళలో బలపడటానికి, ఆమె జీవితాన్ని దేవుళ్ళలో కట్టుకోవటానికి, పరిశుద్ధుల వంశావళిలో జాబితాలో పెట్టడానికి గల కారణం ఏంటంటే నయోమి యొక్క సహకారం. అమ్మా, నీకు మంచి సేవకులు, సంఘం సహకారం లేకపోతే ఒకరోజు నీ జీవితం లోకం పాలైపోయింది అనే విషయం ఎప్పుడు మర్చిపోవాలి. నేను వాస్తవమే చెప్తాను, సరైన సంఘము, సరైన సేవకుడు సహవాసం లేకపోతే ఆ వ్యక్తి లోకంలో మలినమైపోతాడనే విషయంతో మర్చిపోకూడదు. అందుకే నేను చెప్తున్నాను, అందుకే దయచేసి నేను చెప్తున్నాను, ఆమె కలిగి ఉన్న సహవాసం ద్వారా స్థలాన్ని సంపాదించుకుంది, జనాన్ని సంపాదించుకుంది, దేవుణ్ణి సంపాదించుకుంది. నిజంగా నువ్వు కలిగి ఉండే సహవాసం ద్వారా నువ్వు మేలు కలిగి జీవించాలని నేను కోరుకుంటున్నానండి. ద ఫోర్త్ వన్, 4వ మాట, ఆమె పొందుకున్న ఆదరణ. అమ్మా ఇది చూడండి జాగ్రత్త. ఆమె పొందుకున్న ఆదరణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. బట్ ఈ ఆదరణ అనే మాటల నుంచి దేవుడు నన్ను చాలా దర్శించాడు. దేవుడు నాతో మాట్లాడాడు, ప్రభువా, ఈ లోకంలో నిజంగా నీ ఆదరణ లేకపోతే నా జీవితం ఏమైపోయేదో తండ్రి లోకంలో అనుకున్నాను నేను. అమ్మా అందరు నాకు వెళ్ళి చూడాలి, దయచేసి బైబుల్ నాకు వెళ్ళి చూడాలి. మన కరోనా టైంలో ఎయిర్ అంబులెన్స్ అని 25 లక్షలు ఖర్చు పెట్టిన వారికి కూడా జీవితం ఏం లేదు తెలుసా? ఎయిర్ అంబులెన్స్ అని 25 lakhs అని. దాంట్లో ట్రీట్మెంట్ పొందామని పోయిన వాళ్ళకి కూడా లోపల మనిషికి ఏం లేదు తెలుసా? ఆదరణ అనేది లేదు మనిషి. కనుక ఆదరణ మనిషికి ఎక్కడ దొరకాలంటే, ఒకటి దేవుని వాక్యంలో దొరకాలా, లేదంటే సంఘంలో దొరకాలా, లేదంటే సేవకుడి ద్వారా దొరకాలి. ఈ ప్రపంచంలో నీకు ఎక్కడ దొరకాలి ఆదరణ? దొరికితే నీకు ఆదరణ సంఘంలో దొరకాలా, సేవకుడి ద్వారా దొరకాలి, దేవుని పిల్లల ద్వారానే నీకు ఆదరణ దొరకాలి. కానీ ఈ ప్రపంచంలో నీకు ఎక్కడ లేఖనాల్లో నీకు దొరకాలి, లేదంటే నీకు ఎక్కడ దొరకదు ఆదరణ. కానీ ఆదరింపబడిందండి, చాలా ఆదరణ పొందుకుందండి. ఎవరో రూతు వాస్తవానికి తన కుటుంబాన్ని మోయాబు ప్రాంతంలో ఉన్న తన తల్లిదండ్రులు వదిలిపెట్టేసి వచ్చేసింది. భర్తను కోల్పోయింది, ఒక విధవరాలు, అత్తెమిడి కూడా వచ్చేసింది. ఇప్పుడు చూడండి చాలా జాగ్రత్తగా.
మొదటి అధ్యాయం 19వ వచనం ఒకసారి చదవండి. అమ్మా, వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారు అందరూ వారి వద్దకు గుంపుకు వచ్చి, ఈమె నయోమి అని. ఇక్కడ చూడండి, ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారండి, అక్కడ కూడి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారా లేదండి? కొందరు వచ్చారా? అందరూ వచ్చారు. అందరూ వచ్చారండి, అందరూ వచ్చారు. జాగ్రత్తగా ఉన్నది మాట. ఆ ఊర్లో ఉన్న వాళ్ళ వాస్తవానికి ఏంటంటే యూదులు అన్యులు అసలు ఒప్పుకోరు. మీకు తెలుస్తారు, యూదులు అన్యులు అసలు ఒప్పుకోరు. ఎంత నిష్ట కలిగిన వాళ్ళంటే యూదులు, అమ్మ మీరు చాలా జాగ్రత్తగా, ఇది యేసు ప్రభు కాలానికంటే ముందు జరిగిన విషయం. చాలా నిష్ట, ప్రపంచంలో హై జాతిది యూదులు అంటే, మామూలు విషయం కాదు. ఉదాహరణకు అర్థం కావడానికి యేసు ప్రభు కాలంలో యూదులు ఎంత నిష్టగా బ్రతికేవాళ్ళో ఒక చిన్న ఉదాహరణ మనసుకు తీసుకొస్తాం. వాళ్ళు యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేయాలంటే మరికొన్ని ప్రాంతాలు కొన్ని ప్రాంతాలకు వెళ్ళాలి అంటే మధ్యలో వాళ్ళకి ఏముందంటే ఒక సమరయ పట్టణం అనేది అడ్డంగా ఉంటుంది. వాళ్ళు వెళ్ళటానికి యెరూషలేములో నుంచి వేరొక ప్రాంతానికి ఏదైనా టౌన్కి వెళ్ళాలంటే వాళ్ళకి మధ్యలో అడ్డం వచ్చేది ఏంటో తెలుసా? సమరయ ప్రాంతం. ఈ సమరయ ప్రాంతంలోకి వెళ్దాం. సమరయ ప్రాంతాన్ని చుట్టూరు ఒక 50-70 కిలోమీటర్లు ఎక్స్ట్రా తిరిగి వెళ్తారు. ఎందుకో తెలుసా? వాళ్ళు నడిచిన వీధుల్లో మేము నడిస్తే మేము శాపగ్రస్తం అయిపోతాం. వాళ్ళ నీడ మాకు తాగితే మేము అపవిత్రులు అయిపోతాం. కనుక మేమేం కాకూడదంటే వాళ్ళు చాలా నీచమైన ప్రజలు, మేము హైలీ జాతి ప్రజలు, మేము చాలా ఉన్నతమైన గోత్రానికి సంబంధించిన వాళ్ళం, మా జాతి చాలా ఉన్నతమైంది, మా కులము చాలా ఉన్నతమైంది. కనుక మేమేం కావాలి తెలుసా? ఇటుగాక అటు నుంచి తిరిగిపోతాం. దానికి దీనికి వ్యత్యాసం 2 కిలోమీటర్లు. ఇటు వెళ్తే 2 కిలోమీటర్లు, అటు వెళ్తే 70 కిలోమీటర్లు. వాళ్ళు 70 కిలోమీటర్లు తిరిగి వెళ్ళడానికి ఇష్టపడతారు, కానీ 2 కిలోమీటర్లు దాటడానికి ఇష్టపడతారు. అంత ఇష్టం వాళ్ళకి యూదులకి. అయితే వీళ్ళందరూ ఏం చేశారంటే అక్కడ ఎప్పుడైతే రూతు అక్కడ వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకొని అక్కడ నుంచి మోయాబీ స్త్రీ తీసుకొచ్చారని తెలిసింది. ఆ ఊరిలో ఉన్న వాళ్ళంతా అక్కడ పోయారు. కానీ ఈమె మా మధ్య నివసించడానికి వీలు లేదు అని అక్కడ వాళ్ళు అనలేదండి. ఈమె ఇక్కడ మేము యూదులు, మనందరూ యూదుల మధ్య అన్ని రోజులు ఎట్లా ఉంటుంది? ఇట్స్ నెవర్ ఉంటానికి వీలేదని నెట్టేలా. కానీ అక్కడ వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆమెను చేర్చుకున్నారు. ఒక మనిషికి ఆదరణ ఎప్పుడు దొరికిందో తెలుసమ్మా? ఒక వ్యక్తిని చేర్చుకున్నప్పుడే ఆధారం దొరికిందంట. ఒక వ్యక్తిని నెట్టేస్తే ఆధారం దొరికిందా? చేర్చుకుంటే ఆధారం దొరికిందా? ఒక వ్యక్తి బాధలో ఉన్నాడు, ఆ వ్యక్తిని దగ్గరికి చేర్చుకుంటే ఆ వ్యక్తికి ఆధారం దొరికింది. ఆ వ్యక్తిని నెట్టేస్తే ఆధారం ఎట్లా దొరికిందండి మనిషికి? ఇక్కడ ఆదరణ. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? ఆమె ఆదరించారు. 2వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు బోయాజు పోయి వారి మీద ఉంచబడిన తన పనివాణిని చూసి, ఈ చిన్నది ఎవరైనా అడగగా ఈ విషయం బోయాజుకు తెలిసిందండు. తర్వాత ఒకసారి చూడమ్మా, 8 నుంచి చదువుదాం. అప్పుడు బోయాజు రూతుతో, నాకు అసలు ఆ పదజాలం, ఈ మాటలను బట్టి అంతేం కలిగింది? అన్ని అల్లా ఏమన్నాడండి ఆయన? నా కుమారి, నా మాట విను, వేరొక పొలంలో వేరు కొనటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నాకు పనికర్తల యొద్ద నిలకడగా ఉండు. కంటిన్యూషన్. అందుకు ఆమె సాగిలపడి తల ఉంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యం ఉంచున్నట్లు
నీ కటాక్షము కలిగిన అని చెప్పగా, బోయాజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినంతయు నాకు తెలియబడింది, నాకు తెలియబడింది. ఇప్పుడు చూడండి, చూడండి, ఇక్కడ జాగ్రత్తగా సీక్వెన్స్ ఆదరణ గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఏం చేస్తుందంటే, బాధలో ఉన్న నయోమిని రూతు ఆదరిస్తే, ఈమె బాధలో ఉంటే ఆదరణ పొందుకుందండి. ఎవరైతే ఆదరిస్తారో వారు ఆదరింపబడతారండి. ఆదరణ అనే విత్తనం వేసింది, ఆదరణ అనే విత్తనం పంటని నిజంగా చెప్తున్నానండి. అన్నీ బాగున్నప్పుడు బంధువులందరూ మన ఇంటి చుట్టూ ఉంటారండి. మన ఇంట్లో సమృద్ధిగా బియ్యం ఉన్నప్పుడు, బ్యాగులు ఉన్నప్పుడు, కిండి ఉన్నప్పుడు, ఆహారం ఉన్నప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు మన ఇంటి చుట్టూ వచ్చే వాళ్ళకు పోయే వాళ్ళకి తెంపు ఉండదండి. కానీ ఏమీ లేని సమయంలో నీ కాడికి వచ్చి నిన్ను ఆదరిస్తాను చూసావా, అది నిజమైన ఆదరణ. అంటే అన్నీ ఉన్నప్పుడు బంధువులు వస్తారు, వాళ్ళమ్మ, పెద్దమ్మ, పిల్లయ్య, అన్న, ఈ అన్న, అక్క, ఈ అక్క, లేని వరుసలో కలిగిపోయి వస్తాను నీ కాడికి, నీ అవసరం కొరకు. కానీ ఈ బాధలో ఉన్న ఈమె ఏం పొందుకుందంటే, అడుగుతమ్మ ఆదరణ పొందుకుందండి. ఏమ్మా, ఎప్పుడన్నా ఆదరింపబడ్డావా దేవుని బిడ్డలు చేయాలండి? ఎప్పుడన్నా నిజంగా ఆదరింపబడే అనుభవం లేకపోతే చాలా కష్టం అండి మనిషి జీవితం. చాలాసార్లు నేను చాలా ధైర్యంగా చెప్పే మాట ఏంటంటే, కొన్నిసార్లు పరిస్థితులు నిన్ను ఆదరించే దేవుడు, కొన్నిసార్లు నువ్వు పరిస్థితుల మధ్య ఆదరణ లేక జీవిస్తున్నావు అనుకో, కానీ దేవుడే నీ కోసం కొంతమంది ఆదరించే వారిని ఏం చేస్తారు తెలుసు? కొంతమంది ప్రభువే నీ పక్షాన లేపుతాడు, నీ పక్షాన కొంతమందిని దేవుడు లేపుతాడు. ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. అందుకే నేను చెప్తున్నాను, ఆదరించేవారు ఆదరింపబడతారు, దేవుడు ఎన్నడూ మర్చిపోడు. ఇప్పుడు నేను 4 విషయాలు చెప్పాను మీకు. ఒకటి, విమోచింపబడిన రూతు. రెండవది, పరిశుద్ధ దేవుని జ్ఞానమును గుర్చిన రూతు. మూడవది, అర్థం కావట్లా, ఆమె సహకారం కలిగి ఉన్న రూతు. తర్వాత నెక్స్ట్ 4th వన్, ఆమె పొందుకున్న ఆదరణ. ద 5th వన్, ఆమెకి ఇవ్వబడిన ఆత్మీయ సలహాలు. ద 5th వన్, ఆమెకి ఇవ్వబడిన ఆత్మీయ సలహాలు. నిజంగా ఎక్కడ ఉన్నావంటే, కొంతమంది కొన్నిసార్లు కొన్ని తెలియకుండా, సేవకుని తెలియకుండా, సంఘానికి తెలియకుండా కొంతమంది అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అన్నీ చేసుకున్న తర్వాత అన్న ఇటు చేశాను అన్న చెబుతా ఉంటాను. ఎంత బుద్ధిహీనత తెలుసది, ఎంత తప్పుడే వారమో తెలుసా. కొన్నిసార్లు కొంతమందికి ఫోన్ చేశాను, వాళ్ళు ఎలా మాట్లాడతారు తెలుసా, వాళ్ళ భాష ఎట్లా ఉంటుంది, ఎక్కడ ఉన్నామంటే బయట ఉన్నా అంట. ఎక్కడ ఉన్నావా అంటే వాళ్ళు బయట. బయట ఎక్కడ ఉన్నావు అంటే చెప్పకూడదంత రహస్యంలోకి వెళ్ళావా? ఎక్కడున్నావు అంట. ఫోన్ చేసా, ఎక్కడున్నావా అంట. ఎక్కడున్నా అంటారు, రోడ్డు చూసినాడు తెలుసా, బయటికి అది ఎక్కడున్నా అంటాడు, బయట ఉన్నా. చెప్పకపోవటం, ఏం లేదు అంటాం. మర్మాలు ఎందుకంటే సేవకుని కాడ మర్మాలు దాచి పెడతారండి. ఏమున్నారు మళ్ళా? సరే, సేవకుని తెలిసిందనుకో, ఉదాహరణ చెప్తున్నా, నువ్వు ఏదైనా షాప్కి వెళ్తున్నావు అండి, నువ్వు షాప్కి ఏదైనా కొంటానికి వెళ్ళావు, ఎందుకు అన్నది చెప్పడం అనుకున్నారు అనుకో, తెలిస్తే సేవకుని తెలుసు, అయ్యా అక్కడ కొనొద్దయ్యా, ఇంకో షాపులో కొనయ్యా, అక్కడైతే కొంచెం తక్కువ రేట్ అయ్యా, ఇక్కడైతే కొంచెం బాగుంది, సలహా ఏం చేస్తారు, ఇది కొంచెం మంచిది కాదమ్మా, ఈ అబ్బాయిది. కొంతమంది వివాహం కాడికి వచ్చారు కూడా, ఈ పెళ్లి ఎందుకు పెట్టుకున్నా అంత అయిపోయిందని చెబుతారండి నాకు. అన్న ఏం చేద్దామంటే ఏం చేద్దాం, ప్రార్థన చేయడం వచ్చేది. అరే, నాకు దైవజనుడు ఉన్నాడు, నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేసే ఒక సంఘం ఉంది, వాళ్ళకి చెప్పాలా, సంఘంలో ఉన్న పెద్దవాళ్ళకి చెప్పాలా, మరి వాళ్ళు ప్రార్థన చేయాలా, ప్రార్థన చేసిన తర్వాత మరి ఎట్లా చేద్దాం, ఆత్మీయమైన సలహాలు వినే స్థాయిలో లేదు ఈరోజు సంఘం. అందుకే ఈరోజు ఏమవుతుంది తెలుసా, చాలా సంఘాలు నష్టపోతున్నాయి. ఇక్కడ చూడండి ఒకసారి, 2వ అధ్యాయం వస్తుంది. 2వ అధ్యాయం ఇస్తే
22వ వచనం అక్కడ వాళ్ళిద్దరు కూడా ఏం చేస్తారంటే 1:22 అట్లు నయోమి ఆమెతో కూడా మోయాబురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చి వారిద్దరూ ఎవరి కోల ఆరంభంలో పెద్దలు ఎంత మంచి దినాల్లో వాళ్ళు వచ్చారు కదండి. కంటిన్యూషన్ 2వ అధ్యాయం. ఇక్కడ చూడండి, నయోమి పెనిమిటికి బంధువు ఉండేను, చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయాసు. మోయాబు నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షం పొందగలను వాని వెనక పరిగి ఏరుకొనునని నయోమితో చెప్పగా ఆమెమందండి, ముందు ఈ విషయాన్ని చెప్పిందా లేదా? వెళ్తాను అనే విషయం ముందు అక్కడ చెప్పిందా లేదా? చెప్పిందా సొంతగా నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయింది? హలో, చెప్పిందా వెళ్ళిపోయిందా? చెప్పుకుంటూ వెళ్ళిపోయింది. చెప్పకుండా వెళ్ళిపోతే ఏమంటారు? మీ భాషలో చెప్పండి. మీ కోడలు నీకు చెప్పండి అడిగిన పోయిందమ్మా, నువ్వు ఎట్లా మాట్లాడతావు చెప్పు ఒకసారి. మీ భాష ఎట్లా ఉండదు ఒకసారి ఉపయోగించు. అంటే వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అంటే, వెళ్ళగల స్థలం అయితే అత్త ఇల్లు ఉంటుంది, వెళ్ళకూడని స్థలం అయితే ఆమె. కొన్నిసార్లు అండి, నిన్న ఒక ఇంటికి విజిటింగ్ చేయడానికి వెళ్తే ఇంట్లో మేము ప్రార్థన చేయడానికి వెళ్ళాం. నిన్న వారంలో మేము ప్రార్థన చేయడానికి వెళ్తే ఇద్దరు పిల్లలది బర్త్డే, కానీ పాప వాళ్ళ ఇంట్లో మనవరాలది బర్త్డే అయితే ఆ అత్తకి మామకి కోడలు చెప్పలేదండి, రహస్యం. తర్వాత నేను పోయిన తర్వాత అందరూ దేవుడే నేను నడిపించాడు, ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు అంటే వీళ్ళు ఆశ్చర్యపోయారు. అరే కనీసం ఇంట్లో ఉన్నా మేము పొద్దున్న తిరుగుతా ఉన్నాం, కనీసం ఒక్క మాట కూడా మాకు చెప్పలేదే అన్నదాన్ని. అరే ఇంట్లో పెద్దోళ్ళు ఉంటే పెద్దోళ్ళు చెప్పాలా, నువ్వేం చేస్తున్నావు అని. బుద్ధిహీనంగా నిర్ణయాలు తీసుకోకూడదు. కుటుంబంలో నువ్వు నిలుస్తున్నావు, అడవిలో కాదు నువ్వు బతికేది. నువ్వు అడవిలో ఉంటున్నావా, బజార్లో ఉంటున్నావా, లేదా బస్ స్టాండ్లో ఉంటున్నావా, రైల్వే స్టేషన్లో ఉన్నావా, ఇంట్లో ఉంటున్నావు. ఇంట్లో ఉంటున్నప్పుడు నువ్వు ఏదైనా చేసేటప్పుడు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని సంపాదించాలి. చెప్పకుండా ఎట్లా చేస్తావు? అది ఎంతో బుద్ధిహీనత. చాలా మంది అండి ఇంట్లో వాళ్ళు చెప్పకుండా రహస్యాలు చేస్తూ ఉంటారు. సంఘంలో ఉన్న సేవకులు చెప్పకుండా చాలా రహస్యాలు చేస్తూ ఉంటారు. ఎవరికి నష్టం, ఎవరికి కీడు, ఎవరికి ఇబ్బంది, ఎవరికి నష్టం కలిగింది? తర్వాత నీ వల్ల సంబరం ఆడవలసి వచ్చింది. నేను నిజమే చెప్తున్నానండి, నేను నిజమే చెప్తాను. ఆత్మీయమైన సలహాలు కావాలి. ఏం నేను కొట్టలు పలానా సాటికి వెళ్తున్నానన్నా అంటే ఎదుటి వాళ్ళకి చెప్పకూడదు, మరణాత్మకమైన స్థలాలకి వెళ్ళకూడదు అంతే. ఉన్నానన్నా ఇలా ఉన్నా, నేను పరిస్థితి ఇట్లా ఉంది, ఏమైంది? స్టేజ్ డౌన్ అయిద్దా? కొంతమంది ఏం చేస్తారో అర్థం కాదు, అందుకే నేను చెప్తున్నా. తర్వాత చాలా అద్భుతమైన మాటలు అక్కడ మాట్లాడటం జరిగింది. సంఘంలో ఉన్నవారు రేపు కొన్నిసార్లు నాకు ఇదేనండి, ఈ కొన్నిసార్లు చెప్పకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకొని ఆత్మీయులైన వారి సలహాలు తీసుకోకుండా కొంతమంది ఏం చేస్తారు, కొంతమంది బుద్ధిహీనమైన నిర్ణయాలు చేస్తారు, దాని ద్వారా నష్టపడతారు. వాళ్ళు నష్టపోయింది కాక ఆ నష్టాన్ని తీసుకొచ్చి సంఘానికి సేవకుని పొందుతారు. అందుకే గొప్ప దైవజనుడు అన్నాడు ఒక మాట ఏంటో తెలుసా? దేవుని సేవకుడు అంటే డోర్ మ్యాట్ లాంటి. ఒక నిజమైన దైవజనుడు ఎలాంటి వాడంట? డోర్ మ్యాట్ లాంటి. డోర్ మ్యాట్ దేని ఏం చేస్తారండి? బయట దొరికించిన మట్టి మొత్తం దాన్ని పోతారు. అట్లాంటి వాడు సేవకుడు. నిజమైన సేవకుడు అట్లాంటి ఆడదానికి ఏడదానికి వీళ్ళంతా సొంతగా చేసుకున్నంతా వచ్చి మొత్తం సేవకు జాబులు ఉంటారు. ముందుగా చెప్తే ఎంత బాగుంది. ఒకటే బాధ అండి, సంఘం మా గుర్తుపెట్టుకోండి, సంఘంలో కనిపిస్తున్న మీరందరూ ఈ రోజున రేపు పరలోకంలో మీరు కనపడకపోయారనుకో దేవుని ఎదుట నేను నేరస్తున్నా. ఈ రోజున ఇక్కడ కనిపిస్తున్న మీరందరూ ఈ సంఘంలో కూర్చొని మీరందరూ రేపు పరలోకంలో కనపడకపోయారంటే దేవుని దృష్టిలో నేను నేరస్తున్నా. నిజమే, దేవుడు నా మీద నేరారోపణ చేస్తాడు ఆ రోజున. నువ్వెందుకు వాళ్ళని సైకిల్ పెట్టించుకోండి? వాళ్ళు ఎందుకు ఏడ పట్టించుకున్నామంటే ఏడ
చేస్తారండి మీరు అసలు? అందుకే ఆత్మీయమైన సలహాదారు మీ కుటుంబానికి కావాలి. ఒక మాట చదివిస్తా, సామెతల గ్రంథం 5:22. సలహా అనే మాటల గురించి రెండు రిఫరెన్స్. కొంచెం టైం అయినా పర్వాలేదు, కూర్చోండి, ఈరోజు కొంచెం వాక్యం వినాలని. సామెతల గ్రంథం 15:22. చాలా జాగ్రత్తగా ఉంది. 15:22 సామెతల గ్రంథం. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశ్యములు వ్యర్థమైపోతాయి. అంటే ఆలోచన చెప్పేవాళ్ళు మనకు కావాలా వద్దా? మీరు చెప్పండి అమ్మ. ఆత్మీయమైన సలహాలు ఇచ్చేవాళ్ళు మీకు కావాలా వద్దా? సరే, మీరు ఏదైనా కొనుక్కుంటున్నావు, అప్పుడు ఏం తెలియాలి. నీ కూతురికి పెళ్లి చేస్తున్నావు, తెలియాలా వద్దా? నీ ఇంట్లో ఉన్న నీ కొడుక్కి పెళ్లి చేయాలనుకున్నావు, సేవకునికి తెలియాలా వద్దా? నువ్వు ప్రయాణం చేస్తున్నావు, అది తెలియాలి. రేపు నీకేదైనా నష్టం జరిగితే దేవుడి కాడిని లెక్క చెప్పాలా? దేవునికి లెక్క అప్పగించాలని గుండెలో భయం ప్రతిరోజు. మీరు ఒక రోజు ప్రార్థనకు ఆగిపోతే నాకేం కాదు, మీరు ఈ వాక్యాన్ని కోల్పోతే మీరు ఎక్కడ లోకంలో కలిసిపోతారు. భయం భయం. ఇది సామెతల గ్రంథం 24 ఒకసారి 24 చూడండి ఒకసారి. వివేకము గల నాయకుడివై యుద్ధము చేయము, ఆలోచన చెప్పువారు అనేకులుండుట క్షణకం. ఇప్పుడు ఆలోచన కర్తలు కావాలా వద్దా? ఇప్పుడు ఏమంటుందో, అయ్యా నేను వెళ్ళి ఆ పొలంలో పరిగెరుకుంటావా వద్దా? అత్తమ్మా, ఇట్లా నా భాష, అత్తమ్మా నేను వెళ్ళి ఆ పొలంలో పరిగెరుకుంటావా లేదా అత్తమ్మా అంటే, వెళ్ళమ్మా నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిదే, నువ్వు వెళ్ళాల్సిన పొలంలో ఉన్న యజమాని కూడా మంచోడే, ఆ వ్యక్తితో ఎలాంటి ప్రాబ్లం రాదమ్మా, నువ్వు వెళ్ళమ్మా పొలానికి. అయితే బా క్షేమా కీడా? క్షేమం. కొన్నిసార్లు కొన్ని స్థలాలకు మిమ్మల్ని వెళ్ళొద్దంట, కొన్నిసార్లు నేనే బతుకులాడికి వెళ్ళి వాక్యం ఉన్నాయంట. తప్పదు మరి, వెళ్ళాల్సిన స్థలాలు ఉంటాయి, వెళ్ళకూడని స్థలాలు ఉంటాయి. సలహా అనేది మోస్ట్. అందుకే ఆమెకు ఇవ్వబడిన సలహా, ఆత్మీయ సలహా మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత 6th one, ఆమె యొక్క వివాహం. ఎవరి యొక్క వివాహం? రూతు యొక్క వివాహం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది క్రొత్త నిబంధనలో రాయబడిన మాట అయినప్పటికీ దీనికి చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. 1 పేతురు రాసిన పత్రిక 5:7 ఒకసారి చదువును. 1 పేతురు రాసిన పత్రిక 5:7. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు. ఇప్పుడు చూడండి, ఇక్కడ రాయబడ్డ మాట ఏంటండి? 7వ ఆయన మిమ్మల్ని గురించి ఏం చదువుతున్నాడంటమ్మా? చింతపడుతున్నాడంటే ఏంటి అర్థం? హలో, ఆయన చింతపడుతున్నాడంటే దాని అర్థం ఏంటి? యేసయ్య బాధపడుతున్నాడు. ఎవరి గురించి బాధపడుతున్నాడు? మిమ్ముని గురించి చింతించి. కొన్నిసార్లు ఇంట్లో వివాహం కావాల్సిన పిల్లలుంటే, ఇక నాకు ఎప్పుడు వివాహం అయింది, నాకు పెళ్లి కాదా, ఇట్లాగే ఉంచుతారా ఏంటి, మా అమ్మ మా అన్న అసలు పట్టించుకోరా, అసలు నా వివాహం సంగతి ఏంటి అని కొన్నిసార్లు ఏం చేస్తామంటే వీళ్ళే ఆలోచన చేస్తా ఉంటారు. దేని గురించి? వివాహాన్ని గురించి. గుర్తుపెట్టు. సరే, వీళ్ళు ఇంకో విషయం గుర్తుపెట్టుకున్నామా, నిన్ను గురించి నువ్వు బాధపడుతున్నావు అని సంగతి నీకోసం ఎవరు బాధపడుతుందో తెలుసా? నా కుమార్తెకి వివాహం కావాలి కదా, ఆమెకు వయసు వస్తుంది కదా, నీ గురించి ప్రభు బాధపడతాడు అనే విషయం మర్చిపోకూడదు. నీకు ఎప్పుడు ఏది చేయాలో, నీకు ఏ వయసులో పెళ్లి చేయాలో, ఏ అబ్బాయితో పెళ్లి చేయాలో, ఏ వ్యక్తితో జతపరచబడాలో దేవునికి ప్రీ ప్లాన్. నువ్వు అనుకుంటే దాన్ని దేవునికి ఉద్దేశం ఉందండి. ఇంకో విషయం తెలుసా, ఈ రూతమ్మ భర్త చనిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి బోలెడన్ని ఆఫర్స్ వచ్చింది మోయాబు దేశంలో. ఎందుకో నాకు తెలియదు కానీ ఈ రూతమ్మ హృదయంలో వివాహం అనే తలంపే లేదండి అసలు ఈ మనసులో. నేను ఈ 4 అధ్యాయాలు ఇంచుమించు మీ వాక్య ధ్యానం కోసం 20 సార్లు చదివా. మిమ్మల్ని ఒకసారి చదవమని నేను 20 సార్లు చదివా ఈ రూతు గ్రంథాన్ని. ఉదయం కూడా 2 సార్లు చదివా.
నాకు ఆమె ఆలోచన వైఖరిలో రూతములో ఎక్కడ కూడా నాకు పెళ్లి కావాలి, అమ్మ పెళ్లి అడగల, అక్కడ నాకు వివాహం వయసు వచ్చింది, నాకు పెళ్లి అయిపోయింది అడగల. మరేంటి ఇంకా నేను చాలా అవసరాలుగా ఉన్నాను కదా, ఇక్కడ ఎవరో కొంచెం చూసి ఒక పెళ్లి నాకు సెట్ చేయొచ్చు కదా. అసలు వివాహాన్ని గురించిన ఆలోచనే తన మనసులో లేదు. ఎవరి మనసులో లేదు? కానీ దేవుణ్ణి గురించి ఆమె మాట్లాడింది, దేవుని ప్రజల సహనాన్ని గురించి మాట్లాడింది, యూదా బెత్లెహేమును గురించి ఆమె మాట్లాడింది, తర్వాత మరణాన్ని గురించి కూడా మాట్లాడింది, తర్వాత సమాధిని గురించి కూడా మాట్లాడింది. కానీ ఆ వివాహాన్ని గురించి కనీసం ఆలోచన లేదు. మొదటి అధ్యాయం 16-17 వచనాలు ఒకసారి చూడండి. ఈమె ఆలోచనలో ఏమున్నాయో చూడండి. అమ్మ అందరూ తీరు రూతు గ్రంథం ఒకసారి 10 నిమిషాలు చాలా జాగ్రత్తగా వినాలి. రూతు గ్రంథం మొదటి అధ్యాయం 16-17. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలకొనవద్దు. ఇప్పుడు చూడండి, ఈ మనసులో ఏముందండి? నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదనంటే ఈ మనసులో ఏముంది? యూదా బెత్లెహేం ఉంది ఈ మనసులో. ఎస్, ఆ ఊరికి వెళ్ళాలనుకుంది ఈమె. సెకండ్ వన్, నీవు నివసించు చోటే, ఆమె ఎక్కడైతే ఉండాలనుకుందో అక్కడే ఉండాలనుకుంది. థర్డ్ వన్, ఇప్పుడు ఆ ప్రజలు ఉన్నారు ఆ మనసులో. తర్వాత ఆమె మనసులో ఆ దేవుడు ఉన్నాడు. తర్వాత ఆ మనసులో మరణం ఉంది ఆమె మనసులో. తర్వాత ఇప్పుడు తర్వాత ఈ మనసులో ఏముందంటే సమాధి కూడా ఈ మనసులో ఉందండి. కానీ 17వ వచనంలో అంటారు, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతాను, నేను పాత పెట్టానే నేను కూడా అక్కడే పాత పెట్టబడతాను. అంటే ఈ మనసులో ఇవన్నీ ఉన్నాయి, కానీ ఈ మనసులో ఏం లేదండి, ఏం లేదు. వివాహాన్ని గురించిన ఆలోచనే ఈ మనసు లేదు. అమ్మా, తమ్ముడు, చెల్లి, ఒకవేళ ఈరోజు వివాహాన్ని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచన చేస్తున్నావు, బట్ నాకైతే తెలియదు. కానీ నీ వివాహాన్ని గురించి నీ దేవుడు ఆలోచన చేస్తున్నాడనే విషయం ఎప్పుడు మర్చిపోవద్దు. మొట్టమొదటి నీకు ఆదరణ కలిగించన్నమాట. రెండవది, దేవుడు నీ పైన ఉంచిన పెద్దలు, సేవకులు నీ వివాహాన్ని గురించి ప్రార్థన చేస్తున్నారనే విషయం నువ్వు ఎన్నడూ మరవకూడదు. ఆమె వివాహాన్ని గురించి ఆమె ఆలోచించలేదు. ఆమె వివాహాన్ని గురించి కానీ ఎవరు ఆలోచన చేశారు తెలుసా? 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుతారా? ఏమంటుందండి అక్కడ? నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానిని కదా. అప్పుడు అత్తలో కలిగిన ఆలోచన, అమ్మో నీకేం చేయాలా, నేను కుటుంబాన్ని ఏర్పాటు చేయాలా. ఇక్కడ విశ్రాంతి అంటే నిన్ను సెటిల్ చేయాలి, నిన్ను స్థిరపరచాలా. నేను ముసలిదాన్ని అవుతున్నాను, నిన్ను సెటిల్ చేయాలా. పెద్దల హృదయంలో ఆలోచన వచ్చింది, కానీ ఆమె హృదయంలో ఆలోచన రాలా. మోస్ట్ ఇంపార్టెంట్. కనుక నీ పైన ఉన్న పెద్దలకి, తల్లిదండ్రులకి, దేవుని సేవకులకి నిన్ను గురించి ఆలోచన రావాలి, కానీ నీకు రాకూడదు. నీకు వచ్చిందంటే నువ్వు బాట దాటవు లెక్క, గుర్తుపెట్టుకోండి. అది దేవుని ప్రణాళిక. అయితే ఇక్కడ ఎంత అద్భుతమైన విషయం అంటే, వాస్తవానికి రూతు అమ్మకు పెళ్ళి అయిందా లేదండి? అయితా కదా, రూతుకి వివాహం. కానీ పెళ్ళైన రూతుని బోయాజు వివాహం చేసుకున్నాడంటే ఇది నిజంగా దేవుని ఏర్పాటండి. వివాహమైన రూతుని వివాహం కానీ బోయాజు వివాహం చేసుకున్నాడంటే వీళ్ళిద్దరి ఏర్పాటు అనేది దేవుని యొక్క మస్తిష్కంలో నిజంగా తన భర్త చనిపోయినప్పుడు భక్తి ఏమైపోయింది అనుకో. నమ్మదగిన దేవుడు అండి. కొన్నిసార్లు మనం దేవుని సన్నిధిలో మౌనంగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయండి. అమ్మా, చెల్లి గుర్తుపెట్టుకో, తమ్ముడు గుర్తుపెట్టుకోండి. దేవుడే మీ ఇద్దరిని ఏకం చెయ్యాలి అనుకుంటే ఈ ప్రపంచంలో దాన్ని ఎవ్వరూ ఆపలేరు. కానీ దేవుడే వేరు చేయాలనుకుంటే ఈ ప్రపంచంలో ఎవ్వరు దాన్ని సాధ్యపడదు. కానీ ఎప్పుడు ఏది నీ జీవితంలో జరగాలో దేవునికి సమస్తము తెలుసు.
నిజంగా తెలుసు, నిజంగా తెలుసు. దేవునికి తెలుసు ఎప్పుడు ఏది జరగాలో దేవునికి తెలుసు, దేవునికి తెలుసు. కనుక మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలా, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి, అంతే మన పని. ద సెవెంత్ వన్, 7వ మాట ఏంటంటే దేవుని పట్ల, ఆమె పట్ల దేవుని యొక్క ప్రణాళిక. ఐ విల్ క్లాస్. జరిగినవి జరగవలసింది. కీర్తనలు 45లో ఒక మాట ఉంటుంది. 2 పాజిటివ్ నెగిటివ్, జరిగిపోయిన గతాన్ని జరగాల్సిందని 2 కంపోజ్ చేసి 40వ కీర్తన 5వ చరణంలో ఉంటుందండి. అద్భుతంగా ఉంటుంది. ఆ మాట చదువుకొని మనం ప్రార్థన చేస్తాం. అమ్మా, యెహోవా నా దేవా, ఇక్కడ చూడండి, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు అన్నాడు. మా ఎడల నీకున్న, ఇప్పుడు చూడండి, జరిగినవి 2 లేవు అక్కడ. యెహోవా నా దేవా, మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు అన్నాడు. మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు అన్నాడు. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటే అవి లెక్కకు మించినవి. నీకు సాటి అయిన వాడొకడును లేడు. అంటే ఇప్పుడు వరకు జరిగినంత నీ పట్ల దేవుడు కార్యాలు చేస్తూ వచ్చాడు, ఇక ముందు కూడా దేవుడు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ దూరంగా ఎక్కడో అన్య దేశంలో ఉన్న రూతమ్మ వచ్చేమో దేవుని చేతుల్లోకి వచ్చింది. బాధాకరమైన విషయం ఏంటంటే, ఆయన చేతుల్లో ఉన్న మనలాంటి వాళ్ళు ఏమో చాలాసార్లు ఏమైపోతున్నారు, జారిపోతా ఉన్నారు. ఇది ఎంత బాధాకరమైన విషయం. దూరంగా ఉన్న రూతేమో ఆయన చేతుల్లోకి వచ్చింది, ప్రభు చేతుల్లోకి. ఆయన చేతుల్లో ఉన్న మనమేమో చాలాసార్లు ఆయన ప్రణాళికలో నుంచి జారిపోతున్నాం. తర్వాత చాలా విషయాలు ఉన్నాయి. కనుక ఆ రూతమ్మ పట్లే కాదు దేవునికి ప్రణాళిక. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చున్న మీ అందరి పట్ల దేవుని ఒక ఉద్దేశం ఉందా? చాలాసార్లు మనం తీసుకుంటున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు బట్టి, తప్పుడు ఆలోచనలు బట్టి, తొందరపాటు నిర్ణయాలు బట్టి దేవుని యొక్క అనంతమైన ప్రణాళికల నుంచి మనం తొలగిపోతున్నామమ్మా. గుర్తుపెట్టుకోండి, నీ ఎడల దేవునికి చాలా ఉద్దేశం. నేను అనుకుంటున్నాను, నీ ఎడల దేవునికి ప్రణాళిక లేకపోతే ఈ ఉదయకాల సమయం ఇక్కడ కూర్చోవు. ఇక్కడ కూర్చోవటం దేవుని ప్రణాళిక, ఇక్కడ వాక్యం వినటం దేవుని చిత్తం, ఇక్కడ వాక్యాన్ని నేర్చుకోవటం దేవుని ప్రణాళిక. నువ్వేదో అనుకోకుండా ఇక్కడికి రాలేదు, నువ్వేదో అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ ఏదో అన్నేదో రమ్మన్నాడని మీరు ఇక్కడికి రాలేదు. దేవుని యొక్క ప్రణాళికలో మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు ఈ స్థలంలో ఉన్నారమ్మా. దీన్ని 100% రాసివ్వగా. కనుక దేవుని చేతుల్లోకి వచ్చింది, దేవుని చేతుల్లో నుంచి జారిపోకుండా దేవుని హస్తాల్లో మీరు నిలబడ్డప్పుడు నిజంగా రూతు జీవితాన్ని దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడంటే, దేవుడు 4వ అధ్యాయం కాడికి వచ్చాక మామూలుగా లేదు అసలు పరిస్థితి. ఆ మాటలు చదువుతాం, మామూలుగా లేదు అసలు రూతు జీవితాన్ని దేవుడు ఎంత ప్లస్. ఎప్పుడు జరిగింది తెలుసండి, దేవుని చేతుల్లోకి వచ్చిందండి. ఎవరు? నేను క్లోజ్ చేస్తాను. రూతు దేవుని యొక్క చేతుల్లోకి వచ్చిందండి. రూతు దేవుని చేతుల్లోకి వచ్చింది. కనుక ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఏం కావాలంటే దేవుని చేతుల్లోనికి వెళ్ళాలా. ఆ వెళ్ళినప్పుడు జరిగిన ఒక అద్భుతమైన పరిస్థితి ఏంటంటే, ఇక్కడ చూడండి ఒకసారి 12వ వచనం చదువుదాం. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన దానివై బెత్లెహేములో నీవు సౌఖ్యము ముందుగాక. క్షేమాభివృద్ధి అన్నాడు, కలిగిన వాడవి. తర్వాత చూడండి 11 చదువుదాం. అందుకు పురద్వారం నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును కోరిన దానిగాను లేయాను కోరిన దానిగాను చేయునుగాక. 18 నుంచి చదువుతామా. ఫేరేసు వంశావళి ఏదనగా, ఫేరేసు ఎస్రోమును కన్ను, ఎస్రోము
ఆ రామును కనెను, ఆ రాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోను కనెను, నయస్సోను షల్మాను కనెను, షల్మాను బోయాజును కనెను, బోయాజు రూతు ద్వారా ఓబేదును కనెను, ఓబేదు చూడండి ఎవరిని కన్నాడమ్మా? యెషయిని కన్నాడు. యెషయి దావీదును కన్నాడు. దావీదుల నుంచి యేసు ప్రభు బయటకు వచ్చాడమ్మా. ఇది ఎంత ఆశీర్వాదం! ఎందుకు చెప్తానంటే మాట, ఆమె ఎవరంటే దేవుని ప్రణాళికలో ఉందండి, దేవుని ఉద్దేశంలో ఉందండి, దేవుని చిత్తంలో ఉందండి. అమ్మా, దేవుని చిత్తంలో నడిచే వ్యక్తి కొన్నిసార్లు కష్టాలు రావచ్చు, కానీ అదే ఫైనల్ అనుకోవాకండి. దేవునికి మీ ఎడల ఒక ప్రణాళిక ఉంది. రాత్రి ఉదయకాల సమయం చెప్తున్నాను అమ్మ. రూతు ఎప్పుడు అద్భుతమైన ప్రణాళిక నెరవేర్చబడిందంటే, రూతమ్మ దేవుని చేతుల్లోకి వెళ్ళింది. అమ్మ ఇచ్చాడు నాకు చాలా రూతు దేవుని చేతుల్లోకి వెళ్ళింది. దేవుని చేతుల్లోకి వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతంగా ఆమె జీవితాన్ని మార్చాడు. ఇప్పుడు మన ముందు ఉన్న ఒక తలుపు అందమైన రూపంలోకి రావాలంటే ఆ చెక్క ఎవరి చేతుల్లోకి వెళ్ళాలమ్మా? అది కంసలవాని చేతుల్లోకి వెళ్ళాలి. నిజంగా అది అద్భుతమైన రూపంలోకి వస్తుంది. ఒక రాయి ఒక శిల్పకారుని చేతుల్లోకి వెళ్ళినప్పుడు ఆ రాయి అందమైన రూపంలోకి మలచబడింది. ఈ కనిపిస్తున్న ఈ చెక్క ఒక కార్పెంటర్ చేతుల్లోకి వెళ్ళినప్పుడు అది అందమైన రూపంలోకి వచ్చింది. నువ్వు దేవుని చేతుల్లోకి వెళ్ళినప్పుడు నువ్వు అద్భుతమైన రూపంలోకి వస్తావమ్మా. ఈ దేవుడికి చెప్తాను, ఎక్కడో శాపగ్రస్తమైన కుటుంబంలో పుట్టిన, ఒక భయంకరమైన శాపగ్రస్తమైన కుటుంబంలో పుట్టిన ఆ రూతమ్మను తీసుకొచ్చి దేవుడు యేసుక్రీస్తు వంశావళిలో దేవుడు నిలబెట్టాడండి. దేవుడు తీసేసిన రాయి మూలకి ఎంత గొప్ప వాడాలండి. కనుక దయచేసి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ నేను చెప్తున్నాను, దేవుని చేతుల్లో నుంచి మీరు తొలగిపోవద్దు, దేవుని చేతుల్లో నుంచి మీరు జారిపోవద్దు, దేవుని హస్తాలను మీరు గట్టిగా పట్టుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రార్థన చేసేటప్పుడు ఎవరు బయటికి వెళ్ళదు. దయచేసి చెప్తాను, ప్రేయర్ అయిపోయేదాకా ఎవరు బయటికి వెళ్ళదు. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ కృప కలిగిన నీ శ్రేష్టమైన నీ పాదాలు పట్టుకో.